శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం 16వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. వక్తుమల్కస్య శేషేణ దివ్యహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి. కావున కృష్ణ, ఏ విభూతులచే అనగా మహాత్య విస్తారములచే మీరీ లోకములన్నిటినీ వ్యాపించియున్నారో అట్టి దివ్యములగు మీ విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు మీరే తగుదురు కృష్ణ అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. మనము ఈ ప్రపంచములో ఏదైనా ఒక వ్యక్తిని గురించి ఇంకో వ్యక్తి ద్వారా తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తి గురించి తెలిసినంత చెప్పగలరు. అది అనుభవజ్ఞులై ఉండి వారికి మంచి జ్ఞాన ప్రాప్తి లభ్యమైనటువంటి వాళ్ళకి తెలిసినటువంటి విషయాన్ని తేటతెల్లు చేయగలరు. కానీ ఒక వ్యక్తి గురించి సంపూర్ణంగా వేరో వ్యక్తి ఎవ్వరు కూడా చెప్పలేరు. ఆ విధంగా పరమాత్మ యొక్క లీలలు పరమాత్మకే తెలుసు, కానీ వేరొక్కరు వారికి తెలిసిన కొద్దీ వాళ్ళు చెప్పగలరు అనే భావనతోటి శ్రీకృష్ణ పరమాత్మ గతములో సప్త ఋషులు, సనక సందనాదులు, నారద మహర్షి ఇంకా ఎంతో మంది ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ గురించి విని ఉన్నారు. గొప్పవారు, మహిమలు గలవారు, సర్వశ్రేష్ఠుడు అని విని ఉన్నారు. కానీ పూర్తి విషయములను, పూర్తి విభూతులను, ఈ సర్వ మానవళిలో ఉన్నటువంటి అన్నిటిలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపము ఎట్లా ఉన్నది అని నేను నీ నోట తెలుసుకోవాలని కోరుకుంటున్నాను కృష్ణ. ఇప్పటి వరకు ఎందరో చెప్పారు మీ మహిమలను, ఇప్పటి వరకు మీ మహిమ విస్తారముల గురించి ఎందరో చెప్పారు, నేను విన్నాను. కానీ ఈవేళ నీ నోటి గుండా నీ మహిమలను మీరే చెప్పాలి అని నేను ప్రాధేయపడుతున్నాను కృష్ణ. నా మీద దయ ఉంచి మీ యొక్క విస్తారమైనటువంటి ఈ యొక్క రూపములను నాకు తెలియచేయుడు కృష్ణ అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు వారు. ఈ యొక్క మానవాళిలో సమస్త ప్రజలకు కుల, మత, లింగ, వయో పరిధులు లేకుండా, నీనా తారతమ్యములు లేకుండా అహంకార రహితులై విన్నవారు అందరికీ కూడా భగవద్గీత సరైనటువంటి దిక్సూచి అవుతుంది. జీవితానికి ఒక వెలుగు బాట అవుతుంది. జీవితంలో అనన్యమైనటువంటి మార్పులు తెలియబడుతూ ఉంటుంది. సంచిత ప్రారబ్ధ ఆగమ కర్మములు అనే వాటి ప్రతి మనిషికి వెంటాడుతూ ఉంటాయి. అన్నిటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి శక్తిని ఆ గురుమూర్తి ప్రసాదిస్తాడు. అన్ని ఎరిగినటువంటి వాడు దేనికి లోని కాక, ఏ భ్రాంతికి వశము కాక ఉంటాడు. కష్ట సుఖములను సమస్థితిలో తీసుకోగలిగే స్థితిలో ఉంటాడు. ప్రకృతికి ఉపకారం చేసే విధంగానే ఉంటాడు. కానీ ప్రకృతి నాకేమి చేసింది, ఇతరులు నాకేమి చేశారు అనే భావనతో ఉండడు. ప్రకృతికి నేనేం చేశాను, ఇతర ప్రాణికోట్లకు నా వల్ల ఏమైనా మేలు జరిగినదా అని మాత్రం పరిశీలన చేసుకుంటూ ఉంటాడు. ఆ స్థితి కలుగుతుంది భగవద్గీతని క్షుణ్ణంగా గ్రహించి చదివినటువంటి వారికి, విన్నటువంటి వారికి. ఇది నిక్షయం. మానవుడు మానవుడుగా బ్రతకడం ఫస్ట్ నేర్చుకోవాలి.
మాధవుడుగా వెదగడం తనంతట అదే దారి ఏర్పడుతుంది. పరోపకార భావం ఏర్పడినప్పుడు అందరిలో కూడా ప్రేమ అనురాగాలతో దయా జాలి కరుణ మైత్రితో జీవించి ఉన్నప్పుడు తాను శాంతిగా ఉంటూ ఇతరులను కూడా శాంతి స్వరూపులుగా తీర్చిదిద్దగలిగే శక్తిని కూడా పరమాత్మ వారికి ప్రసాదిస్తారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.